గారిని రాసగలిగి ఆలకింపు. నా తల మంచులకు తడిసినది, నా తల చేతులకు తడిసినది. నాకు కలిపి మనిషి నా ప్రియుడు పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య భాగాల ద్వారా మీరు నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభా. నీ వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించడానికి ఈ కృప అనుగ్రహించండి. ఇశ్రాయేలుకి చేతగానే నన్ను మీ నోటు బోరగా వాడుకోమని కూడి వచ్చిన అందరికీ నీ వాక్యం అర్థమయ్యేటట్టు వివరించండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిపాదన వేడుకుంటున్నా మాత. ఈ రెండవ వచనంలో మొదటి మాట ఏముందంటే, నేను నిద్రించదనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. చివరి భాగంలో మనం చూసినట్లయితే, నా తల మంచునకు తడిసినది, నా తల మంచునకు తడిసినది. మంచు దేనికి సాదృశ్యం ఉన్నదంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉంది మంచు. కనుకనే మనం వాక్య భాగంలో చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా సమయాల్లో ఏముంటుందంటే మంచు గురించి రాయబడి ఉంటుంది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే నా తల మంచునకు తడిసి. సాధారణంగా మంచు తలకి పడితే ఏమొస్తుంది మనకి? అనారోగ్యం వస్తుంది కదండి. కానీ ఇది దానికి సంబంధించింది కాదు, అర్థమైందండి. మనం ఈ భూమి మీద నివసిస్తున్న మనకి మంచులు తడిస్తే మనకు తలపొట్టు, జలుబు ఇవన్నీ వస్తూ ఉంటాయి. యాకోబు కూడా ఏమిటాడు చెప్పండి ఎవరైనా? చూడు 31వ అధ్యాయము, ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం. 31. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించుతుంది, నిద్ర నా కన్నులకు దూరం అయింది. చూడండి, ఇక్కడ యాకోబు చెప్తున్న మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని చెప్తున్నాడండి? పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది, నిద్ర నా కన్నులకు దూరమాయి అని చెప్తున్నాడు. కానీ ఆ మనిషికి ఈ మనిషి దానికి విషయం చెప్తానంటే, సాధారణంగా భూ సంబంధమైన మంచు కురిస్తే మనిషికి ఏమొస్తుంది? కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ మంచి పొరగపోవడం వల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి. అంటే దేవుడు వాక్యం ఏంటంటే, చెట్టుకి మంచి ఎంత అవసరమో నేను మీకు అంత అవసరము, నన్ను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి నేను అంత అవసరము, వాళ్ళ అవసరం తీరుస్తానని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4-5 వచనం. వారి విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. చెట్టునకు మంచు అన్నట్లు నేను అతనికి వద్దును. కనుక దేవుడు ఎలా ఉంటాడు? చెట్టుకు మంచి అవసరమో మనకి దేవుడు అంతా అవసరంగా ఉన్నట్లయితేనే జీవితంలో దేవుడి ద్వారా మేలు అనుభవించగలుగుతాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే అన్ని సమయాలలో ప్రత్యేకంగా భద్రపరుస్తూ ఉంటాడు. అందుకనే మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మంచు ఇంకోటి ఏం తెలియజేస్తుందంటే ఐక్యతను తెలియజేస్తుంది. కనుకనే చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. 133వ కీర్తన ఎవరైనా చదువు. 133వ కీర్తన 2వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తన మీద పోయబడి
అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోన్ మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అసలు ఉండవద్దని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు. మంచు ఏం చేస్తుందంటే ఐక్యతను తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము సంఘంలో ఉన్న మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేకుండా ఉన్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. కనుకనే అపొస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన సంఘం ఎలా ఉండాలని చెప్పి రాస్తున్నాడంటే, సంఘానికి పత్రిక రాస్తూ చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. కనుక మంచి ఏం తెలియజేస్తుందండి? ఐక్యతను తెలియజేస్తుంది. దేవుని బిడ్డలో దేవుని వాక్యం పెట్టినప్పుడు ఐక్యతతో జీవించాలి. ఐక్యత లేకుండా చాలా మంది ఒకే మందిరంలో ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుతారు కదండి. చాలా మంది ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, ప్రైజ్. ఇలాంటి జీవితాలు ఉన్నట్లయితే దేవునికి ఏమాత్రం కూడా సంతోషము ఉండదు. కనుక దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే మరి ఐక్యతతో ఉండాలన్నది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుకనే యేసుప్రభువారు జన్మించినప్పుడు కూడా మరి ఏం జరిగిందో మనం వాక్యంలో చూసినట్లయితే మనకు కొన్ని సంఘటనలు కనబడుతూ ఉంటాయి. మనకి చూడండి, యేసుప్రభువారు జన్మించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారని తెలిసినప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే అది విశ్వసించలేని వాడిగా ఉండి ఆమెను ఏం చేస్తాడంటే రహస్యంగా విడనాడాలని మనసుతో ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లగా రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమంతా అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ వలన కలిగి. కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఐక్యత కలిగించేటట్టు చేస్తాడు. ఈయన ఏమంటున్నాడు? రహస్యంగా విడనాడాలంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం ఆయనకు దర్శించిందో ఏం చేస్తున్నాడంటే ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ వచ్చాడు. వాక్యానికి ఎవరైతే విధేయత చూపిస్తుంటారో వాళ్ళ జీవితాలు దీవించబడుతుంటాయి, ఆశీర్వదించబడతాయి. వాక్యానికి ఎవరైతే విధేయత చూపించారో వాళ్ళ జీవితాలకి ఆశీర్వాదాలు. కనుకనే ఇక్కడ మనం చదువుకున్న పరమ గీతంలో 5వ అధ్యాయము 2వ వచనంలో 2వ భాగం చూసినట్లయితే, నా పౌరమా నిష్కలంకురాల ఆలకింపు, నా తల మంచునకు తడిసినది. కనుక మన తల నిండా ఏమి ఉండాలండి? వాక్యం ఉండాలి. వాక్యంతో మనం ఎంత నింపబడుతూ ఉంటామో దానికి అంత విధేయత చూపిస్తూ ఉంటాం. వాక్యంతో నింపబడకపోతే ఏమీ ఉపయోగం ఉండదు. కనుకనే వాక్యం ఎలా వస్తుందని చెప్తున్నాడంటే, దేవుని వాక్యం చూడండి, ఇక్కడ రాస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం
32వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుతును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశం వానవలే కుడియును, నా వాక్యము మంచు వలెను, నేత గడ్డి మీద పడి చినుకు వలెను, పచ్చిక మీద పెరిగి వర్షం వలెను. చూడండి ఏమి చెప్పినట్టు, నా ఉపదేశం వానవలే కుడియును, నా వాక్యం మంచు వలెను, నేత గడ్డి మీద పడి చినుకు వలెను. కనుక దేవుని వాక్యం ఎలాంటిదంటే మంచులండి. మంచు ఎవరికి కూడా అందరికీ ఉపయోగపడేది కదండి. మంచు అనే దానికి మరొక అర్థం ఏంటంటే మన్నా అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. కనుకనే మనం చూస్తుంటాం, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, మార్గంలో వాళ్ళకి ఆహారంగా దేవుడు ఏం కురిపించాడండి? మన్నాను కురిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తుంటాం. 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 13వ వచనం కంటే చూడండి. బాగా సాయంకాలమున ఊరడలు వచ్చి వారి పాలెమును కప్పింది. ఉదయమున మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండేది. పడిన ఆ మంచు పోయిన తర్వాత ములుగు మంచు వలె సన్నని కనుమలు అరణ్యం భూమి మీద కనబడింది. ఇశ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. మోషే, ఇది తినుటకు ఇది మీకు యెహోవా ఇచ్చిన ఆహారం, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తనకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాదు. ఇవన్నీ ఎందుకు చదివిస్తున్నానంటే ఇవన్నీ చదివితేనే కానీ మనకు వాక్యం అర్థం అవుతుంది. కనుకనే దేవుని వాక్యంలోంచి మనం చూస్తున్న వచనాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు ఇది అది ఏమైనదని తెలియక ఇదేమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఇదేమి అనే మాటకు ఇక్కడ అంకి వేసుకుంది. చూడండి, హెబ్రీ భాషలో మన్నా. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎంత జాగ్రత్తగా విని దాన్ని మన హృదయంలో చేర్చుకుంటామో అంతగా మనం దీవించబడతాం. వీళ్ళు వాక్యాన్ని వింటున్నారు కానీ వీళ్ళు స్వభావం మీరు ఎంత కావాలో అంత రుచుకోబట్టే ఏం చేస్తారు, ఎక్కువ గుర్చేసుకుంటారు. ఎక్కువ గుర్చేసుకుంటే ఏమి పంపు కొట్టింది, పురుగు పట్టింది. అదే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎలా వినాలంటే సంపూర్ణంగా లోబడే స్వభావంతో ఉంటారు. మనం ఎలా అంటే మనకి నచ్చింది కొంచెం పాటిస్తాం, నచ్చింది కొంచెం విడిచిపెట్టేస్తుంటాం. అలా ఉన్నట్లయితే ఆశీర్వాదం ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటి రాయబడిందంటే హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వారికి సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 14 వచనం కూడా చదువు. సామెతలు 11, 14. సామెతల గ్రంథము సామెతలు 11, 23 చదువు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దేవుకు వచ్చేవారు కలరు.
ఇక్కడ ఇదేమి అనే మాటలు మనం చూస్తున్నాం. అది ఏంటంటే ఎబ్రి భాషలో మన్నా అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుడు అంతా వాళ్ళకి కష్టపడక్కర్లేకుండా పొద్దులేసి మనం వంట చేసుకోవాల్సిన పని లేకుండా ఎంతో సమృద్ధిగా ఎత్తున్నా కూడా ఇక్కడ వాక్యానికి లోబడతలేదు. అసలే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్యంలో నడిపించిన పరిస్థితులే కానీ అనుకుంటే మాట వంట చేసుకోవాల్సిన పని లేదంటే అర్థమంటారు, బట్టలు ఉతుక్కునే పని లేదంటే ఇంకా బాగుంటుంది కదండి. వాటదే బాగా మన అందరికీ బట్టలు ఉతుక్కుంటుంటే ఎంత బాధ వేస్తుంది. కానీ బట్టలు కట్టుకున్నప్పుడు ఏం బాధ అనిపిస్తుంది, ఉతుక్కోవాల్సి వచ్చినప్పుడు చాలా బాధ వేస్తుంది. నా బట్టలు నేను ఉతుక్కుంటాను ఇప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ అయితే మన మనుషులతో ఉతికించున్నారు, మన అమ్మాయి వచ్చి ఉతుకుతుంది, వాషింగ్ మెషిన్ వేస్తుంది. నాకు అందులో అలా ఇష్టం, శుభ్రంగా పాడైపోతుంది. కొన్నిసార్లు చాకలు కూడా పాడు చేపిస్తాను. ఇది విషయం చెప్తానంటే బట్టలు ఉతుక్కోవడానికి అర్థం కాదు కదండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నారు బట్టలు ఆయుధంగా అన్ని సంవత్సరాలు. మనకి ఎలాంటిది ఉంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం కదండి. మనం ఇంకొక ఎంత విషయం ఏంటంటే వాళ్ళ బట్టలు మాయకపోవడమే కాదు, వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు ఎదుగుతున్న బట్టలు కూడా ఎదిగాయండి. ఇది ఇంకా కదండి. పిల్లలు ఎదుగుతున్న కొద్ది బట్టలు కూడా వాళ్ళకి సరిపడేటివిగా ఎదిగాయండి. సో దేవుడు చేసే కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే నిజంగా ఆయన మనం వెంబడిస్తున్నప్పుడు ఆయన ఎంత వీళ్ళని ఆశ్చర్యకరంగా పోషిస్తూ కాపాడుతున్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళకి ఏం తడవట్లేదు. వాళ్ళ తల మంచికి తెలిసినట్లుగా వాక్యంతో నింపబడలేదు. ఏమైందంటే వాక్యంతో నింపబడాలి. నా తల ఏమైందంటే ఇక్కడ మనం చదువుకున్న వచ్చిందో నా తల మంచు నాకు, అంటే మనం ఎంత వాక్యంతో నింపబడతా ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనం ఏం చేస్తుంటాడంటే అంతర్భద్రపరుస్తాం. చెట్టుకి మంచు ఉన్నట్టుగా కనుక ఇక్కడ మంచు ఏం తెలియజేస్తుంది చెప్పండి, ఐక్యతను తెలియజేస్తుంది. కనుకనే మనం చదువుకున్న వచనంలో ఎఫెసీ పత్రికలో ఏం చదువుకున్నాం, ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనిచ్చు. అంటే దేవుని పెట్టి ఎప్పుడు కూడా ఐక్యతగా ఉండాలి. పాదంలో ఉన్న కొద్దిమంది కూడా ఐక్యతతో ఉండాలి. అలాంటి వాళ్ళే చేసే ఆరాధన దేవునికి ఎక్కువ ఇష్టకరంగా ఉంటుంది. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు అలాగా మరి దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంతో భద్రపరుస్తూ వాళ్ళని కాపాడుతున్నాడు. మంచు పడుతుంది, మంచు ముందు పడిన తర్వాత మంచు మీద ఏం పడింది, మన్నా పడింది. అర్థమైందండి. కింద ఉన్న మట్టి మన్నా కట్టుకోకుండా ఈ మంచు ఏం చేస్తుంది, భద్రపరుస్తుంది. అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే వాక్యంలో ఉన్న పురికి మనకు మనం కాపాడబడ వాక్యం ఏం చేస్తున్నట్టు మనల్ని భద్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని గర్భం ధరించిందని చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు, ఆమె చేర్చుకున్నట్టుగా వాక్యం మనం చూస్తాం. కనుకనే అది ఐక్యతను కలిగజేస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. చూసినట్లయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభువు జన్మించిన తర్వాత ఏం జరిగిందన్న దానికి ముందుగా మనం కొన్ని వచనాలు చదువుతాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే, ఆది కాండం కాదు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహ దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా తెలియని వారి యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి వారికి ప్రకటించింది. వాడలో కొందరు 8 మంది రక్షణ పొంది దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించనది అదేదనగా శరీర మాలిన్యం తీసివేట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా
దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. మన ఆరాధన ఎలా ఉందంటే నిర్మలమైన ప్రత్యుత్తరం ఇచ్చేది కాబట్టి. అంటే మనం చూసినట్లయితే దేనికి తెలియజేస్తుందంటే యేసుప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత నీటిలోంచి ఒడ్డుకు వస్తే అక్కడ ఏం జరిగిందండి? చూడండి, మాట చదువుతాం. మత్తయి వార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయము 15-16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చింది. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి చూడండి. ఇక్కడ యేసుప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వల్లే దిగి వచ్చింది. ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం. నోవహు టైంలో ఏం జరిగిందన్న దాని గురించి మనం చూసినట్లయితే ఆది కాండము 8వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి మనం చూసినట్లయితే మనకి ఈ భాగాలు బాగా అర్థమవుతుంది. ఆది కాండము మరియు నీళ్లు నేల మీద నుండి తగిన వారు మీద చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద ఉన్నందున తన అరకాలను నిలుపుకుంటే దానికి స్థలం దొరకలేదు కనుక వాటిలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చింది. అప్పుడు అతను చేయి చాపి దాన్ని పట్టుకుని వాటిలోనికి తీసుకుని అతడు 17 దినములు గాలి మరలా నల్లపావురమును వాడలో నుండి వెలుపలికి విడిచింది. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి ఉంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి. దేనికి సాదృశ్యం అంటే చెట్టు యేసుప్రభువారికి సాదృశ్యం. యేసుప్రభువారు నీటిలోంచి బాప్తిసం తీసుకొని బయటకు రాగానే పావురం వచ్చి వాళ్ళనట్టుగా మనం చూస్తున్నాం. పావురం పరిశుద్ధాత్మక సాదృశ్యం ఉందని చెప్పి మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఈ వార్డులో ఎంతమంది ఉన్నారండి? 8 మంది. చూడండి, ఆ టైంలో ఎంతో మంది ఇప్పుడు దెంగమని వాడు ఒక ఎకరం తెగింటి చెరువులో 20 ఎకరాల చెరువు దెంగమంటున్నావు చెప్తున్నావు. కుంభస్థలం వారి ఎందుకు అనగా చెరలో ఉన్న ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. స్టూడియోలో ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గొడవ అయ్యి దానికి సాదృశ్యమైన కోర్టులకు పోయి దాంట్లో ఏఎన్ఆర్ గెలిచిండు. అర్థమైందా? యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు కనుక నిర్మలమైన మంచి మనస్సాక్షి మనం దేవుని అప్పుడు ఎన్టీఆర్ కేసు తెగించింది. కానీ ఏఎన్ఆర్ గారు లెక్క చేయకుండా కేటు గెలిచి గెలిచినాను కూడా పోదాం అనుకున్నాను, కానీ హైకోర్టు ఆగిపోయి అని చెప్పిండు. వాడేం చెప్పిండు? ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి, చెప్పేది ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్నాయి. అది మాకు ఓన్ ఏం కాదు, మా సొంత స్థలం ఏం కాదు, మాకు లీజు ఇచ్చిండు గవర్నమెంట్. మాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి అంతే.
ఇప్పుడు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు లీజుకి ఇచ్చినంటే దాని ఉన్న కట్టడాలు మావి కానీ సొంతంగానే ఆ ల్యాండ్ మాత్రం ఎప్పటికి మాది కాదు గవర్నమెంట్ వీళ్ళేందో అన్నపూర్ణ స్టూడియోస్ మాది మాది అంటుంది కానీ కట్టింది మాది ఆ ల్యాండ్ మాది మాది కాదా అసలైన సమయంలో ఎదుర్కోవాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుంది పరిస్థితి. కానీ దేవుని బిడ్డల మనసు ఎలా ఉండాలంటే నేను నిద్రించదనే కానీ నా మనస్సు మేల్కొని ఉండాలి. అంటే మనం ఎప్పుడు కూడా మన ఆత్మ మేల్కొని ఉండాలి. అలా లేకపోతే జీవితంలో చాలా నష్టాలు పొందించింది. నోవహు దినములో మరి 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడినప్పటికీ అవిధేయులుగా ఉండి అందరూ కూడా నాశనం అయిపోయారు. కానీ 8 మంది నీటి ద్వారా రక్షించబడి వాళ్ళ దేవుని మహింపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా మనం ఎలా ఉంటామంటే మరి పరిశుద్ధ ఆత్మ అనేది మంచుకు సాదృశ్యం ఉంది. మంచు కొంతమందికి మంచుకు పోయి భయపడుతూ ఉంటారు బయటకు వెళ్ళండి కదండి. దావీదు టైంలో మరి దావీదు దగ్గర ఒక 30 మంది మంచి నమ్మకమైన బలార్జులు ఉండేవారు. ఆ బలార్జుల్లో ఒక ముఖ్యుడు ఉన్నాడు. ఆ ముఖ్యుడు ఎలాంటి వాడు అంటే ఆ టైంలో సింహం అంట మంచుకు భయపడి సింహం మంచుకు భయపడుతుందండి. అసలు సింహమే మంచుకు భయపడి ఎక్కడ దాగిందంట గుహలో దాగుందంట. దాన్ని పట్టుకొని చంపాడు. సరే అంటే దావీదు దగ్గర ఎలాంటి మంచి వాళ్ళు ఉన్నారంటే అసలు చెప్పలేదు. 23 అధ్యాయం మీరు చదివితే 2వ సమయాల గ్రంథంలో చూడండి. 2వ సమయాల గ్రంథం 23వ అధ్యాయం. దావీదు దగ్గర చాలా మంది ముఖ్యమైన నమ్మకమైన కొంతమంది వ్యక్తులు ఉండేవారు. అందులో ఒక వ్యక్తి ఎలాంటి వాడు అంటే దావీదుకి ఎక్కడ తనకి నష్టం కలగకుండా తనకి ఆ ప్రాణహాని కాలకుండా కాపాడే వాళ్ళు 30 మంది ఉన్నారంట. 30 మందిలో 3 ముఖ్యులంట. ఆ 3లో కాకుండా మరొక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే దాని గురించి రాస్తున్నాడు. చూడండి 23వ అధ్యాయం 20వ వచనం. మరియు కూరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను ఒకడు. ఇతడు మోయాబీల సంబంధులకు ఆ 2 శూరులను హత్య చేశాను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాను. చూడండి ఎదిగే విషయాలు జరుగుతున్నాయంటే మంచుకి ఏది జడుస్తున్నాయి చెప్పండి. మంచుకి ఏం జడుస్తుంది? సింహం జడుస్తుంది. కానీ దావీదు దగ్గర ఉన్న సైనికుడు పనివాడు ఎంత మంచివాడు అంటే దావీదుకి ఎక్కడైనా నష్టం కలుగుతుందేమో హాని కలుగుతుందేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, తన భద్రపరచడం కొరకు ఆ మంచులో చెల్లి ఎక్కడ దాగుతుందని చెప్పాడు, బావిలో దాగుతుందని చెప్పాడు. అర్థమైందండి. అంటే నమ్మకమైన వారు అంటే దేవుడితో మనం ఎలా ఉండాలి? నమ్మకమైన పనివారిగా ఉండాలి. నమ్మకమైన పనివారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. అందుకనే ఒక కీర్తనలో దావీదు ఒక కీర్తన రాస్తూ ఏం చెప్తున్నాడంటే 101 కీర్తన అనుకుంటాను, సరిగ్గా చూద్దాం. 101 కీర్తన 101. నా యొద్ద నివసించినట్లు ప్రదేశములో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులకు మోసం చేయవాడు నా ఇంటి నివసింపరాదు. అబద్ధములాడేవాడు నా పనులు ఎదుట నిలవాడు. చూడండి దావీదు దగ్గర అలాంటి పనివాడున్నాడంటే అసలు దావీదుని కాపాడడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు. ఆ సింహుడు మంచి తెలిసి అది ఎక్కడ ఉంటే అదొకవేళ మళ్ళీ దావీదు మీదకి వస్తుందేమని చెప్పేసి ఏం చేస్తున్నాడు, దావీదులోకి వెళ్ళి దాన్ని అంటే మనము వాక్యానికి విధేయత చూపిస్తే మనం ఎక్కడ ఉన్నా కూడా ఎలా ఉంటాం, నమ్మకస్తులుగా ఉంటాం. నమ్మకస్తులకి దేవుడు ఎప్పుడు కూడా కనిపెడతా ఉంటాడు. దేవుని దగ్గరికి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. భక్తిస్వార్థలో ఉంటుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు
కొందరు అని ఉంటుంది. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాడు. చూడండి ఏమంటాడంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరని చెప్పి మనం చూసాం. ఇక్కడ మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ దాన్ని మరలా ఇంకా కొంచెం ఆయన ఏం చేస్తాడంటే, చూడండి ప్రకటన గ్రంథము 17:14. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేద్దరు గాని గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునే అయినందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఎలా ఉండాలంటే నమ్మకమైన వారు వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మన ఆరాధనలో ఉండాలంటే దేవుడు వాక్యం మనుషులాగా మనం తడిపేది కదా. దేవుడు వాక్యం మనం ఎంత పడుతుంటామో మనం అంత దీవించబడుతూ ఉంటాం, అంత భద్రపరచబడుతూ ఉంటాం. కనుక మనిషి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటది, మనిషికి అన్ని మేలు చేసేదిగానే ఉంటా ఉంటారు. కనుకనే యోసేపు మరి యాకోబు దీవించినప్పుడు ఏమంటాడు చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి కానీ మనం ముగించుకుందాం. యోసేపు నేను దీవిస్తున్నప్పుడు యాకోబు చెప్తున్న మాటలు చూడండి. నలభై 49వ అధ్యాయము 22 చదవండి. యోసేపు ఫలించేడు కొమ్మ, కోట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను, ఇరుకాండ్రు అతన్ని వేధించరి, బాణములు వేసి హింసించరి. యాకోబు కొలుచు పరాక్రమశాలైన హస్తబలం వలన తన విల్లు బలమైనదగు. ఇశ్రాయేలుకు పండుగ వేయబడిన వాడును ఆయన నీకు సహాయం చేయి. నీ తండ్రి దేవుని వల్లను పైనుండి దీవెనతోనూ దాగిన అగాధ జలముల దీవునితోనూ, సర్మల దీవునితోనూ, గర్భముల దీవునితోనూ నిన్ను దీవించి సర్వశక్తిని దీవుల వల్లను అని బాహుబలకు దిట్టపరచబడింది. ఈ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనపై చిరకాల పరుపు కంటే హెచ్చుగా ప్రబలము. అది యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వారి నుండి. ఒక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33:10. యోసేపుని గుర్చెట్లేదు, ఆకాశ పరమార్థముల వలన మంచు వలన కింద కుండి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వల్ల ఫలములు అన్ని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించి శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతం శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతం
శేష పదార్థం వల్ల సంపూర్ణంగా ఫలించి భూమికి కలిగి శ్రేష్ఠ పదార్థం వల్ల యెహోవా అతని భూమిని కనుక దేవుడు ఎలా చేస్తాడంటే మంచు అనేది దీవెనకు సాదృశ్యం. కనుక దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంటే దేవుని వాక్యంతో నింపబడతా ఉంటాం. దేవుని వాక్యంతో ఎంత నింపబడుతూ ఉంటామో అప్పుడు మనం మంచు మన తలకి తడిసినట్లుగా ఇక్కడ మనం వాక్యంలో మనం చూస్తున్నాం. పరమగీత ముందు 5వ అధ్యాయము 2వ వచనం మళ్ళా చదువుదాం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమ, నిష్కలంకురాల ఆలకింపు. నా తల మంచునకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి చినుకులకు. కనుక మంచు ఏం తెలియజేస్తుందంటే ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. చూడండి, యాకోబు పట్టినాను ఇస్సాకు తన కుమారుని దీవించినప్పుడు కూడా ఈ మాట ఉపయోగిస్తున్నాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయము 27, 28 వచనంలో మనం చూసినట్లయితే నేను దీవించినట్లు 27వ అధ్యాయము 28వ వచనం. ఆకాశపు మంచును సారమైన ధాన్యము ద్రాక్షరసమును దేవుడిని కనుగ్రహించునుగా. కనుక మంచు దేవుని తెలియజేస్తుంటే ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో మనం ఎలా ఉంటామంటే నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. మనం ఎప్పుడు కూడా సోమరులుగా ఉండాలన్న పరిస్థితి రాదు కదండి. సోమర్తనం అనేది చాలా మనిషికి దరిద్రాన్ని తీసుకొస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సోమరులుగా ఉండదు. స్త్రీల గురించి ఏమైనా వాక్యం కాబట్టి వారు చురుకైన వారిని చెప్పి రాయబట్టి స్త్రీలు చురుకైన వారని. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని కార్యాల పట్ల చురుగ్గా ఉండాలి. కనుక నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉంది. మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు లేవాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటామో దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటాడు, భద్రతను ఇస్తూనే ఉంటాడు, కాపుదల ఇస్తూనే ఉంటాడు. ఇంకా ఈ కొద్ది మాటతో మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించుకుంటాం. ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట, యోగు కూడా ఒక మాట చెప్తుంటాడు. యోగు ఏమంటాడు? నా కొంపలకు మంచు ఆయన ఇచ్చాడని చెప్పాడు. నా కొంప మీద మంచు పడింది అంటాడు యోగు. అంటే యోగు శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటాడు? దేవుని వాక్యం నన్ను ఎప్పుడు కూడా దర్శిస్తుందని చెప్తా ఉంటాడు యోగు. కనుక మనం ఆ కొద్ది వాటితో ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. పెద్దపాట పుస్తకంలో పాఠ సంఖ్య 215, పాత పుస్తకంలో 213. పాట పల్లవి మొదటి చరణం 3వ చరణం పాడతాం. భజింపరండి ప్రభు యేసు, భజింపరండి ప్రభు యేసుని, ఆత్మ సత్యములతో ప్రేమమయుని, పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణం మనకిచ్చెను, మనల విమోచించెను. పాపక్షమాపణ